గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పవన్ నిన్న నర్సంపేటలో మన శంకర్ గౌడ్ అన్న గారు సోదరుడు డ్రైవర్ ఈ ఆర్టీసీ సమ్మె నిరసనలో భాగంగా తనకు కావాల్సిన న్యాయం జరగట్లేదని చెప్పేసి సూసైడ్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన నివాళులు అర్పిస్తూ వీళ్ళ సమ్మెని శాంతియుతంగా కొనసాగిస్తున్నాం తెలుపుతూ ఇక్కడ రాణిగంజ్ డిపో దగ్గర ఉన్నాము. పలు సంఘాల నాయకులు, జేఏసీ సంఘాలు, అదేవిధంగా స్టూడెంట్ సంఘాలు అందరూ ఇక్కడే ఉండడం జరిగింది. కార్మిక సంఘాలు కూడా. ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్కారం. నమస్తే. ఏం చెప్పదలుచుకున్నారు ఈ సమ్మె గురించి? మరి ప్రభుత్వం ఎందుకు ఇంకా స్పందించట్లేదు అనుకుంటున్నారు? ఏంటి దీనికి సంబంధించి పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి ముందు ముందు? ఈరోజు తెలంగాణ రాష్ట్ర నలుమూలల ఇవాళ రాష్ట్రమే కుతకుత ఉడుకుతా ఉన్నటువంటి సందర్భంలో నిన్న జరిగినటువంటి నర్సంపేట డిపోలో శంకర్ గౌడ్ గారు సమ్మెలో భాగంగా ఈ రాణిగంజ్ డిపోలో కార్మికులు ఎట్లయితే సంఘటితమైనరో నర్సంపేట డిపోలో కూడా సంఘటితమై అక్కడ ఉన్నటువంటి కార్మికులందరినీ చైతన్యవంతులు చేసే కార్యక్రమంలో ఆ శిబిరంలో ఉండి కొంతమంది ప్రైవేటు డ్రైవర్గా వచ్చినటువంటి వాళ్ళను నివారించే ప్రయత్నంలో శంకర్ గౌడ్ గారు ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తి. శంకర్ గౌడ్ గారు ఏదైతే మాటలు మాట్లాడిన విషయాలను సదరు ప్రైవేటు వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి డిపో మేనేజర్ గారికి చెప్పిన వెంటనే నర్సంపేట డిపో మేనేజర్ గారు శంకర్ గౌడ్ ఉన్నటువంటి శిబిరానికి బస్టాండ్ ప్రాంగణంలోకి వచ్చి హెచ్చరికలు జారీ చేసి నీ పైన కఠిన చర్యలు తీసుకుంటాం, శాఖాపరమైన చర్యలు, అవసరమైతే నిన్ను సస్పెండ్ చేస్తామని ఏదైతే బెదిరింపులకు పాల్పడ్డారో ఆ బెదిరింపులకు మానసిక ఒత్తిడికి లోనై మానసికంగా కుంగిపోయి ఆ శిబిరం నుంచి పక్కకు వెళ్ళి 5 నిమిషాల తర్వాత మళ్ళా ఆ సభా ప్రాంగణంలోకి వచ్చి పెట్రోల్ పోసుకొని అగ్నికి ఆవుతాయి ఇవాళ వీర మరణం పొందినటువంటి శంకర్ గౌడన్న గారు. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని, వారి మరణానికి కారకులైనటువంటి వ్యక్తులపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, వెంటనే ఆ కుటుంబానికి 2 కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఇవాళ యావత్ ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. అంతేకాక ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం ఇవ్వాలని, ఆ కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉందంటూ దీనికి ఆయన మరణాన్ని శోక సముద్రంలో ఉన్న ఈ ఆర్టీసీ కార్మిక బిడ్డలు అందరూ మా ఒక్కరోజు జీతాన్ని కూడా త్యాగం చేస్తాం, మా జీతాలను కూడా ఒక్కరోజు జీతాన్ని కూడా ఆ కుటుంబానికి నేరుగా అందివ్వాలని ఇవాళ రాణిగంజ్ డిపోలో కూడా ప్రతి కార్మికుడు ముక్త కంఠంతో ఇవాళ నినాదాలు వినిపించినటువంటి సందర్భం. మీ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సమ్మె బాటలోకి పంపించి ప్రాణాలను గాలి కొదిలేసే విధంగా మీరు తీసుకుంటే ఇబ్బందులకు గురైతా ఉంటది. కాబట్టి ఆర్టీసీ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి కార్మికుడికి కూడా మీ మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పోరాటాల ద్వారా, శాంతియుత పోరాటాల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి తప్ప ఆత్మహత్యల ద్వారా సమస్యలు పరిష్కారం కావు. ఆత్మహత్యలు వద్దు, పోరాడి సాధించుకుందామని హక్కులనే నినాదాన్ని కూడా రాణిగంజ్ డిపోలో మారుమోగుతా ఉన్నాయి. అందుకు మీ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఈ కార్మిక లోకం, దానికి ఐఎఫ్టీఓ కూడా ఆ నినాదాలు తీసుకొని ముందుకెళ్తున్న సందర్భంగా వారికి కూడా మా తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. గవర్నమెంట్ ఏమన్నా పాజిటివ్ గా స్పందించే అవకాశం ఉందా? ఇన్ఫర్మేషన్ ఈ రోజు రాష్ట్ర జేఏసీని చర్చలకు ఆహ్వానించింది. ఆల్రెడీ సెక్రటరియట్ లో చర్చల ప్రక్రియ ముందుకు కదులుతా ఉంది. అక్కడ మా గొంతెమ్మ కోరికలు మేము డిమాండ్ చేస్తలేం, మా గొంతెమ్మ కోరికలు తీర్చాలంటలేం. కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టోలో ఏ అంశాలు అయితే ఉన్నాయో ఆ అంశాలనే పరిష్కరించమని ఇవాళ యావత్ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు కోరుకుంటా ఉన్నారు. మీ మీడియా ద్వారా, మీ ఛానల్ ద్వారా తక్షణమే మీరు పెట్టిన మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీదే, నిజమైన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అని మీరు గనక అంగీకరిస్తే దాన్ని పరిశీలన చేసి తక్షణమే దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకసారి అడిగి తెలుసుకున్నాము. ఏంటంటే ఒక వ్యక్తి అన్యాయంగా బలైపోయాడు, అంటే నిరసన తెలియజేస్తున్నాడు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళ హక్కులు ఇచ్చిన మేనిఫెస్టోను నెరవేర్చమని చెప్తున్నారు.
ఈ రోజు నిన్న నర్సంపేట డిపో సంబంధించినటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ ఆత్మహత్యను కూడా అది ప్రభుత్వ హత్యగా మేము PDS గా మేము ప్రకటిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి గత 3 రోజుల నుంచి మా డిమాండ్లు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 39,000 RTC కార్మికులు సమ్మెకి వెళ్తే ఈ సమ్మెను పరిష్కరించకుండా ఈ రోజు ఈ యొక్క కార్మికుల యొక్క బలోమరణాలకు దారి తీస్తున్నటువంటి ప్రభుత్వం తీస్తుంది. కాబట్టి ఈ ఏదైతే ఈ హత్య ఉందో ఇది మొత్తం ప్రభుత్వ హత్యగా మేమైతే స్పష్టంగా భావిస్తా ఉన్నాం. మరి ఇప్పుడు అంటే ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, గవర్నమెంట్ ఏమైనా స్పందించిందా? ముందు ఏమన్నా మీకు పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఇంతవరకు దాని మీద ప్రభుత్వం అయితే ఎట్లాంటి అయితే స్పందించడం లేదు. మేము ముఖ్యంగా ఇక్కడి నుంచి ఇప్పుడు కూడా అదే చెప్పారు. RTC కార్మికులు ఆ కుటుంబానికి 2 కోట్ల రూపాయలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. ఆ కుటుంబంలో ఉన్నటువంటి అర్హులైనటువంటి వారికి ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇకనైనా కార్మికులందరూ కూడా ఎవరు కూడా ఆత్మహత్యకు పాల్పడకూడదు. కొట్లాడి సాధించుకొని హక్కులు సాధించుకోవడంలో పోరాటాల ద్వారానే మన యొక్క హక్కులు సాధన జరుగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తా ఉన్నాం. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో వీళ్ళు పెట్టినటువంటి డిమాండ్స్ ఏదైతున్నాయో ఆ డిమాండ్స్ ను అమలు చేయడం కోసం చర్చలు జరిపి అదేవిధంగా RTC JAC ఏదైతుందో RTC JAC తోటి ప్రభుత్వం తక్షణమే చర్చలు జరిపి ఈ న్యాయమైనటువంటి డిమాండ్లన్నిటిని కూడా పరిష్కరించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే 3 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈ రోజు ఇబ్బందులకు గురవుతున్నటువంటి ఒక స్థితి కొనసాగుతా ఉంది. ఎందుకంటే ఈ రోజు బస్సులు మొత్తం బంద్ అయినాయి. వీళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించకపోవడం వలన ఈ రోజు బస్సులన్నీ బంద్ అయినాయి. బంద్ కావడం వల్ల ఈ రోజు యావత్ తెలంగాణ ప్రజానీకం కూడా మొత్తం కూడా ఇబ్బంది పడతా ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఇబ్బందులు అన్నిటి కూడా పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా వీళ్ళు పెట్టినటువంటి న్యాయమైన డిమాండ్లు ఏదైతే ఉన్నాయో ఆ 32 డిమాండ్లను ప్రధానంగా అమలు చేయాలి. అదేవిధంగా గత ప్రభుత్వం కూడా చెప్పింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా RTC కార్మికులందరూ కూడా 53 రోజులు సమ్మె జరిపిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చెప్పారంటే మేనిఫెస్టోలో పెట్టారు, మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో విలీనం చేస్తాం RTC అని చెప్పారు. గత ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి PRCలు 2 PRCలు ఇచ్చి మళ్ళీ కొత్త PRC కూడా ఇస్తామని చెప్పేసి మాట్లాడారు. గత ప్రభుత్వం ఏదైతే రద్దు చేసినటువంటి కార్మిక సంఘాలు ఉన్నాయో ఆ కార్మిక సంఘాలను కూడా ఈ రోజు పునరుద్ధరిస్తామని చెప్పేసి మీరు కార్మిక సంఘాన్ని పెట్టుకోవడానికి మేము హక్కు కల్పిస్తామని చెప్పేసి స్వతహాగా తన మేనిఫెస్టోలో లిఖించబడ్డది. అయినా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా ఈ రోజు కార్మికులను ఇబ్బంది పెట్టడం సరైనది కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఈ యొక్క వీళ్ళ సమస్యలు పరిష్కరించి వీళ్ళని కోరినటువంటి కోరికలు ఏదైతే 32 మీ యొక్క జీతాలు అడగట్లేరు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఎమ్మెల్యేకు 2,50,000 3 లక్షలు తీసుకుంటున్నటువంటి ఒక స్థితి ఉంది. కానీ RTC కార్మికులు ఉదయం 6 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు తమ కుటుంబ పిల్లల్ని వదిలిపెట్టి ఈ రోజు ప్రజాసేవలో ప్రజల అవసరాలు తీర్చడం కోసం బస్సులు నడుపుతున్నటువంటి ఒక స్థితి కొనసాగుతా ఉంది. కాబట్టి తక్షణమే వీళ్ళకు జీతాలు పెంచాలి. అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు అన్నిటి కూడా భర్తీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన పెద్ద ఎత్తున కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించేటువంటి ఒక అవకాశం రాబోతా ఉంది. కాబట్టి దీనికి మీరు పోలీస్ స్టాప్ పెట్టాలంటే వీళ్ళ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పొడపంగి నాగరాజు, PDS తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. చాలా మంది సూసైడ్ అటెంప్ట్ చేస్తారు, మాకు న్యాయం జరగట్లేదు అని చెప్పేసి ఆ డ్రైవర్ సోదరులు అందరూ చూసాం. శంకర్ గౌడ్ అన్న గారు కూడా ప్రాణాలు. అవును సార్, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు చక్రం అనేది నడవకుండా RTC మొత్తం స్తంభించిపోయింది సార్. ప్రజా రవాణా స్తంభించిపోయింది. దానికి కారణము మేము సమ్మెలోకి వెళ్ళడం. సమ్మె ఎందుకు వెళ్ళాం సార్? మేము న్యాయమైన కోరికలు కోరడం వల్లనే వెళ్ళాం. ఏదైతే మాకు గవర్నమెంట్ ఒక మేనిఫెస్టోలో ఇస్తాననిందో అది ఇవ్వమని మేము సమ్మెలోకి వెళ్ళాం. కానీ మా వాళ్ళు ఎట్లా అంటే భయభ్రాంతులు చెందుతున్నారు. అక్కడికి వస్తే డ్యూటీలు ఇస్తారో లేదో. ఇప్పుడు మొన్న మా MD గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే డ్యూటీలకు రావాలి మీరు, లేకపోతే సీరియస్ కండిషన్ ఒకటి. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం చర్చలకు మళ్ళీ పిలవట్లేదు. ఏదైతే 21st రోజు చర్చలకు పిలిచారు, కానీ సఫలం కావాలి, విఫలమైన 29 డిమాండ్లు ఇస్తారని మళ్ళీ నిన్న ఫస్ట్ రోజు చెప్పడం జరిగింది. 29 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో మీడియా ద్వారా ప్రజలందరికీ చెప్పాలి. మీరు ఏమేమి ఉన్నది, అసలు 29 డిమాండ్లలో మేము ఏం కోరినామో మీరు ఏమి ఇస్తా అన్నారు, అసలు ఇస్తా అన్నాయి మాకు అనుకూలంగా ఉన్నాయా? అసలు ప్రధానమైన డిమాండ్ ఏదైతే పెట్టిరో మేనిఫెస్టోలో మమ్మల్ని గవర్నమెంట్ లో విలీనం చేస్తున్నారు. మరి విలీనం చేశారా? చేయలేదు. మేమేమైనా కొత్త విషయం ఏమైనా అడిగినామా? మీరు ఇస్తారన్నదే మేము అడిగినాం. అంటే మాకు 2 PRCలు ఇప్పటి వరకు మాకు ఇవ్వలేదు. 21, 25 PRCలు మాకున్నాయి. బకాయిలు కూడా చెల్లించాల్సింది. అవన్నీ మీరు ఏమి ఇవ్వకండి సార్, మాకు పని భారం కూడా మీద పడింది. అవన్నీ మేము అడగట్లేదు. మేము ఏదైతే మీరు PRC ఇస్తున్నారో మమ్మల్ని గవర్నమెంట్ లో విలీనం చేర్చండి ఒకటి. ఇంకొకటి పైసా ఖర్చు లేని యూనియన్లను మాకు అందించమన్నాం.
అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఉద్యోగ భద్రత. మాకు ఉద్యోగ భద్రత అనేది లేదు. ఎందుకంటే మీరు ప్రవేశపెట్టిన ఒక 0 టికెట్ల వల్ల ఒక్కరికి టికెట్ ఇవ్వకున్నా కూడా ఎంతో మంది కార్మికులు ఈ రోజు నాడు సస్పెండ్, రిమూవల్ ఇవన్నీ చెప్పులు అరిగేలాగా తిరుగుతుంటే ఆ పట్టించుకునే నాదులు లేక, ఒక యూనియన్ లేక వాళ్ళు ఏడ్చుకుంటా ఇట్లాంటివి ఘోరంగా మనస్పర్ధలు అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే నిన్న అన్న చనిపోయాడు. ఎవరు? శంకర్ గౌడ్ అన్న. ఎలా అంటే ఇప్పుడు ఇవన్నీ ఆలోచనలు. అరే చర్చలకు పిలుస్తా అన్నది 2వ రోజు అవుతుంది, వాళ్ళు చర్చలకు పిలిచే పరిస్థితి లేదు. 55 రోజుల సమ్మెల కాలంలో కూడా మమ్మల్ని అదే విధంగా ఇదే చేసిర్రు. మరి ఈ గవర్నమెంట్ కూడా ఇట్లా చేస్తుందేమో అని అదొక మనసుకు బాధ కలిగించి మనస్తాపంతో బాగా ఆలోచనలు ఎక్కువైపోయి వీళ్ళంతా వీళ్ళే కదా సార్, ప్రతి ఒక్క మేమైనా కూడా కార్మికులం ఎట్లా అయిపోయిందంటే మాకు ఇట్లా అయింది పరిస్థితి. ఏ గవర్నమెంట్ వచ్చినా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. సరే పట్టించుకోకుండా పర్లేదు, కనీసం చర్చలకు పిలిచి మరి మేము ఇది ఇస్తాము, ఇది ఇవ్వము, ఇది ఇన్ని రోజులకు ఇస్తామని కాదు, కమిటీ చేస్తామంటారు సార్. ఎన్ని రోజులు కమిటీ చేస్తారు సార్? 3 ఏళ్ళు సార్, దగ్గర 3 years, 2.5 years అంటే 3 years కావస్తుంది. ఇంకా 4 months అయితే 3 years కావస్తుంది. ఇంకా కమిటీలతో కాలయాపన చేసుడు ఎందుకు? మాకు ఇస్తానది ఇవ్వండి. మీకు సక్సెస్ చేసినాం. ఏదైతే ఆధార్ కార్డులు, మహాలక్ష్మి పథకం ఏదైతే ఉన్నదో అది మేము మీకు సక్సెస్ చేసి పెట్టాం మా ఆర్టీసీ కార్మికుల ద్వారా. అట్లాంటప్పుడు మమ్మల్ని మీరు ఎంత మంచిగా చూసుకొని మాకు ఇస్తా అన్నది, మాకు ఏదైతే బకాయిలు మిగిలినాయో అది ఇవ్వండి. మీ దగ్గర ఖజానా లేదంటారుగా సార్, మిమ్మల్ని మేమేమి ఇబ్బంది పెట్టాము, విలీనం చేసుకోండి. గవర్నమెంట్ వాళ్ళకు ఎంతైతే ఇస్తున్నారో, ఎట్లయితే వస్తున్నాయో మాకు అలాగే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే కార్మికులు అధైర్యపడద్దు. మీ మీడియా ద్వారా నేను తెలియజేసుకున్నది అంటే మా కార్మికులందరికీ మీరు అధైర్యపడకండి, మీరు మనస్తాపం చెందకండి. మనం అందరం ఉన్నాం. 40,000 కుటుంబాలు మనం ఉన్నాము. కుటుంబాలు మనం ఒక్కరము కాదు, మన 40,000 కుటుంబాలు మన అందరము ఉన్నాం. పోరాడి గెలుచుకుందాం. లేకపోతే ఈ ఉద్యోగం కాకపోతే మన కుటుంబాలు ఏమైతాయి? రోడ్డు మీద పడతాయి. గత 55 రోజుల సమ్మెలో 35 మంది కార్మిక సోదరులను మనం పోగొట్టుకున్నాం. వాళ్ళందరినీ ఈ రోజు తెచ్చుకుంటున్నామా? మనం వాళ్ళ కుటుంబాలకు మనం ₹1 ఇస్తున్నామా? మీ కుటుంబాలు ఆగమవుతాయి. మీరు ఆలోచించుకోండి. మీరు చనిపోవద్దు. ఎవరు కూడా ఆవేశానికి లోను కావద్దు. అనవసరమైన డిసిజన్ తీసుకొని మీరు చనిపోయి ఉన్న వాళ్ళకు మనోధైర్యాన్ని కోల్పోకుండా చేయండి ప్లీజ్. మీరు అన్నలు అక్కలు మీరు ఎవరు ఏం చేసుకోకండి. అందరం మీ వెంట మేము ఉంటాము, మా వెంట మీరు ఉండండి. అంటే ధైర్యంగా మనతో మనం ఉందాము, కొట్లాడి తెచ్చుకుందాం. ఎలాగైతే ఆ రోజు తెలంగాణ సమ్మెలో మనము చేరి ఈ యొక్క తెలంగాణ గెలిచి తెచ్చుకున్నామో అలాగే మనం పోరాట ప్రతిభతో ఈ యొక్క గవర్నమెంట్ విలీనం కూడా మనము ఈ యొక్క గవర్నమెంట్ మేము అడిగి సాధించుకుందాం. మన కోరికలను, మన డిమాండ్స్ మనము ఈ యొక్క మీడియా ద్వారా మనం తెలియజెప్పుదాం. ఈ యొక్క రాష్ట్రానికి మొత్తం చూసేలాగా ఈ ప్రజలు కూడా మాకు మద్దతు ఇవ్వమని, ప్యాసింజర్లు కూడా మాకు రోజు మేము ఏ సేవ చేస్తున్నాం. ఈ యొక్క బస్సులలో రోజు ప్రతి ఒక్క రోజు ఒక్క టికెట్ లేకపోతే మమ్మల్ని సస్పెండ్ చేసి రిమూవల్ చేసే ప్రతిరోజు ఈ రోజు నాడు టికెట్లు లేకుండా మొత్తం గవర్నమెంట్ మొత్తం లాస్ చేస్తుంది. ఎవరికి టికెట్ లేకుండా ఉట్టిగానే బస్సులు తిరుగుతున్నాయి, వస్తున్నాయి. ఇప్పుడు లేవా చెకింగ్లు, ఇప్పుడు లేవా సస్పెండ్లు, ఇప్పుడు లేవా రిమూవల్. ఎందుకు ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఎందుకు గురి చేస్తున్నారు? చేయకండి సార్. మేము ఎంచుకున్నాం. మీరు మా గవర్నమెంట్ అంటే మేము మీ ప్రజలమే, మీ గవర్నమెంట్ లో ఉన్న బిడ్డలమే మేము. కాబట్టి మీరు మమ్మల్ని మంచిగా చూసుకోండి. ఇంకా కూడా మీకు మంచి సేవ చేసి ప్రజల మధ్య మీకు మంచి ప్రేయర్ మేము తీసుకొస్తాము. మాకు ఏదైతే కావాలన్నా డిమాండ్స్, మాకు ఉద్యోగ భద్రత, మాకు కావాల్సిన గవర్నమెంట్ లో విలీనము, యూనియన్స్ కావాలని మేము ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నాం. చూస్తున్నారు కదా, ప్రస్తుతం ఇది రాణిగంజ్ డిపో దగ్గర ఉన్న పరిస్థితి. రాష్ట్రంలో పలు చోట్ల కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొంటున్నాయి. శంకర్ గౌడ్ గారు ప్రాణాలు కోల్పోయారు. గవర్నమెంట్ మరి స్పందించి వీళ్ళ డిమాండ్లను తీరుస్తుందా లేదా అనేది చూడాలి. మరి ఈ రోజు చర్చలకు కూడా ఆహ్వానించడం జరిగింది. సో చర్చలు అయిపోయిన తర్వాత వీళ్ళు ఎలాంటి చర్చలు జరుగుతాయి, విఫలమవుతుందా సఫలమవుతుందా అనే విషయాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. శంకర్ గౌడ్ గారు అన్యాయంగా బలైపోయారు. మరి గవర్నమెంట్ దీనికి ఏమైనా స్పందించిందా, ముందుకు వచ్చిందా? మీ డిమాండ్లు తీర్చే అవకాశం ఏమైనా ఉన్నాయా? ఏది ఏమైనా శంకర్ గౌడ్ గారు ఆత్మహత్య చేసుకోవడం మాత్రం ఆర్టీసీకి చాలా నష్టం. ఆయన ఇలాంటిది చేయకూడదు. ఈ సమ్మెకు కారణము ఆర్టీసీ సమస్యలు. ఈ చనిపోవడం అనేది పెద్ద సమస్య. అది కాకుండా సమస్యల గురించి మాట్లాడితే ఆర్టీసీ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టిన సమస్యల గురించే మేము అడుగుతున్నాము. అది విలీన ప్రక్రియ, 2 PRCలు, మాకు రావాల్సిన బకాయిలు. ఇవి ఇచ్చినట్టయితే ఈ సమ్మె ఏముండదు. తర్వాత అంటే ఏంటి గవర్నమెంట్ ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు గవర్నమెంట్ 2వ రోజు స్పందించింది.
సమ్మె గురించి మాట్లాడదాం రమ్మని పిలిచింది. చర్చల కోసం ఐఏఎస్ల కమిటీ ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఐఏఎస్ల కమిటీ ఏర్పాటు చేసింది. ఐఏఎస్ల కమిటీ కాకుండా మినిస్టర్లతో మాట్లాడతామని జాయింట్ కమిటీ మెంబర్లు ఆగిండ్రు. అంటే అవకాశాలు ఏమైనా ఉన్నాయా పాజిటివ్ గా మీకు సంబంధించి పాజిటివ్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? గవర్నమెంట్ ఇప్పటి వరకు అయితే పాజిటివ్ గానే స్పందించింది. కొంచెం లేట్ అయింది. నిన్న కూడా స్టేట్మెంట్ కేబినెట్ మినిస్టర్లందరూ కూడా నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. మేము మీకు సానుకూలంగానే ఉన్నాం, ఏదున్నా మాట్లాడుకుందాం, ఆత్మహత్యలు చేసుకోకూడదు అని గవర్నమెంట్ స్పందించింది. ఎన్ని రోజుల్లో విరమించుకునే అవకాశం ఉంది ఈ సమ్మె? నిన్న మినిస్టర్లు మాట్లాడిన దాని ప్రకారము ఇవాళ అయిపోవచ్చని చెప్పారు, లేదా రేపు అన్నారు. గతంలో చూసుకున్నా గానీ 55-53 రోజుల వరకు ఈ సమ్మె కొనసాగింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితులు ఏమైనా నెలకొనే అవకాశం ఉందా? ఇప్పుడు మాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు గతంలో లాగా కాకుండా కేబినెట్ మినిస్టర్లు తొందరనే స్పందించారు. మరి ఇంకా కొంత ప్రజలకు వర్కర్లకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకొని మాకు మంచి శుభవార్త చెప్తారని ఆశిస్తున్నాం. ఏంటి పరిస్థితి అంటే ఈ సమ్మె ఇంకెంతో కొనసాగే అవకాశం? నిన్నైతే ప్రైవేట్ వాళ్ళు పిలిచి పురుషులకు కూడా ఫ్రీ బస్సు ఉండే, నిన్న అలాంటి పరిస్థితులు చూసాం. గత 3 రోజులుగా ఆర్టీసీ కార్మికులు ఈ రాష్ట్రంలో సమ్మె చేస్తా ఉన్నారు. బస్సు చక్రం ఆగిపోయింది, ప్రజా రవాణా వ్యవస్థ మొత్తం కూడా స్తంభించిపోయింది. ఈ ఆర్టీసీ కార్మికుల యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ డిమాండ్లు మొత్తం కూడా చాలా న్యాయబద్ధమైన డిమాండ్లు. ప్రధానంగా వాళ్ళని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఎలక్ట్రిక్ బస్సులను ఆపాలని, అదేవిధంగా శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు కానీ లేకపోతే బస్సులు కానీ పెట్టాలని, అద్దె బస్సులను నివారించాలని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో పిఆర్సీ ఇవ్వాల్సింది, పిఆర్సీలు ఇవ్వాల్సింది, 2 పిఆర్సీలు కూడా ఇవ్వాలని, ఇట్లా చాలా న్యాయబద్ధమైన డిమాండ్లు, ప్రజలతోని, విద్యార్థులతోని, నిరుద్యోగులతోని మిళితమైన డిమాండ్లు. ఈ సమస్యలు వీళ్ళ మాత్రమే పరిమితం కాకుండా తెలంగాణ సమాజానికి సంబంధించిన సమస్యలుగా మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి వీళ్ళ న్యాయబద్ధమైన డిమాండ్లు వాళ్ళు ఆల్రెడీ ఏదైతే మేము అధికారంలోకి వస్తే ఈ సమస్యలు మొత్తం కూడా పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి మేనిఫెస్టోలో కూడా పెట్టిన సమస్యలు. కాబట్టి ఈ సమస్యని పరిష్కరించి వాళ్ళ ఆర్టీసీ కార్మికులకి గుండె నిర్భరాన్ని అందించాలని చెప్పేసి మేము ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఆర్టీసీ సమ్మెకి సంపూర్ణమైన మద్దతును మేము తెలియజేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి సర్కార్ గారికి ఒకటి చెప్పదలుచుకున్నాం. మీరు ఈ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు పక్కన పెడితే ఒకే ఒక గ్యారెంటీ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి మహాలక్ష్మి స్కీమ్ ఏదైతుందో అది మా ఆర్టీసీ కార్మికుల ఘనత తప్ప మీది కాదు అనేటువంటి విషయాన్ని మేము చెప్పదలుచుకున్నాం. ఈ రోజు మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత నీ ప్రభుత్వాన్ని పతాక స్థాయిలో నిలబెట్టింది ఆర్టీసీ కార్మికులు. మీరు ఒక పక్కన సూపర్ లగ్జరీ బస్సులు పెంచి, డీలక్స్ బస్సులు పెంచి, పల్లె వెలుగును లేదా ఎక్స్ప్రెస్ లను తగ్గించినా కూడా అనేక పని ఒత్తిళ్ల మధ్య ఈ రోజు మా సిబ్బంది, డ్రైవర్లు, కండక్టర్లు మేము రోజు బస్సులలో ప్రయాణం చేస్తూ ఉంటాం. మేము చూస్తాం వాళ్ళు ఎంత ఒత్తిడికి గురవుతా ఉంటారో. అంత ఒత్తిడికి మానసికంగా గురవుతూ కూడా ఆర్టీసీ కార్మికులు అనేటువంటి విషయాన్ని ముందుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మేము గతంలో అనేక సమ్మెలు జరుపుతున్నప్పుడు, గతంలో 53 రోజులు సమ్మె జరిగినప్పుడు ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి అంతమంది నాయకులు అన్నింటికంటే ముంచి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఏదైతే ఉన్నారో, ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, పోరాటాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇంకా తొందరగా పరిష్కారం అవుతాయి అనుకున్నాం. ఇప్పటికైనా ఆ సమస్యలు పరిష్కరించడంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సీరియస్ గా జోక్యం చేసుకోవాలనేటువంటిది మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఈ ప్రధానమైన ఇంకోటి ఎలక్ట్రిక్ బస్సులు ఈ రోజు మా తెలంగాణ ఆర్టీసీకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏపీఎస్ఆర్టీసీ ఒక చరిత్రాత్మకమైనటువంటి చరిత్ర. ఏపీఎస్ఆర్టీసీకి, తెలంగాణ ఆర్టీసీకి ఉన్నటువంటి చరిత్ర ప్రభుత్వాలకు తెలియనటువంటిది కానే కాదనేటువంటి విషయాన్ని మేము గుర్తు చేసేస్తున్నాం. ఈ రోజు అద్దె బస్సులను నడుపుతా ఉన్నారు. అద్దె బస్సులు మా ఆర్టీసీకి నడపడం చేత కాదా?